గుర్తుంచుకోండి, మన మహర్షులు కనిపెట్టి దైవికంగా చెప్పినవన్నీ సైన్సేనండి. దైవికంగా చెప్పినవన్నీ సైన్సే. అప్పటి మనుషులకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి ఉపయోగపడేలాగా, మానవాళి సుఖపడేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా జాగ్రత్తలు చెప్పటమే వాళ్ళ భావ్యంగా భావించి లౌక్యంగా చెప్పేవాళ్ళు. ఉదాహరణకి జనవరిలో క్రిమికీటకాలు ఎక్కువ వస్తాయండి సీజన్ల వైడ్గా. అప్పుడు పేడ ద్వారా ఆ క్రిమికీటకాలకి చెక్ పెట్టేయచ్చు. అందుకు ఇలా పెట్టేయచ్చు అంటే అప్పుడు మనుషులు వింటారండి? అందుకు మన మహర్షులు ఏం చేశారంటే, సంక్రాంతి పండగ జనవరిలో వస్తుంది కాబట్టి ఒక నెల రోజుల ముందు నుంచి పేడ కల్లాపు చల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడితే మీకు దేవుడు మంచి చేస్తాడు అని చెప్పాడండి. అదేవిధంగా చేస్తున్నాం. అయితే ఫలితం పొందుతున్నాం. ఏం ఫలితం? ఆ సీజన్లో వచ్చేటువంటి ఆ వైరల్ ఆ యొక్క డిసీజ్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అలాగే వినాయక చవితి వచ్చే సీజన్లో అప్పుడు కలుషితమైపోయేవి, వాటర్ కలుషితమైపోయేది. అప్పుడంతా మనం చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళం. అలాంటప్పుడు వాళ్ళు ఆలోచించి మరి ఆ చెరువుల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండాలంటే చాలా పత్రికలు అంటే చాలా చెట్లు యొక్క ఆకులు ఆ వాటర్లో వేసినట్లయితే మరి మనకి సైంటిఫిక్గా అవి శుద్ధి అవుతాయి అన్నమాట. కానీ ఈ విధంగా సైంటిఫిక్గా శుద్ధి అవుతాయండి ఆకులు తెచ్చేయండి అంటే అప్పుడు మనుషులు ఎవరు నేస్తారండి? ఇప్పుడే వేయట్లేదండి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు 90% మందికి ఇది వినటానికి కూడా ఇష్టం ఉండదండి. తెలుసా మీకు?